తెలంగాణ రాష్ట్రంలో వెంచర్లో ఫ్లాట్ అమ్మకం పేరుతో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు 18 లక్షల రూపాయలు తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్ చేయకుండా మోసగించారని హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ రెవెన్యూ సూపరింటెండెంట్ కన్నెగంటి దినకర రవీంద్రనాథ్ ఆరోపించారు. మంగళగిరి నగరంలోని అమరావతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. నా పేరు కన్నెగంటి దినకర రవీంద్రనాథ్. నేను కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూలో డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్లో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. 30 ఏళ్ళు సర్వీస్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో గుంటూరు జిల్లాలో అనేక ప్లేసులు చేసిన తర్వాత హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి 2004లో 2016లో రిటైర్ అయ్యాను. అక్కడే ఉంటున్నాను నివాసం. ఇటీవల 2021 డిసెంబర్లో నిడుముక్కల గ్రామ నివాసి జంజనం కోటేశ్వరరావు అని ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్లో ఒక వెంచర్ వేసాడని చెప్పేసి నా విజయవాడలో ఉన్న ఒక మిత్రుడు చెప్తే ఆయన కడుతూ నన్ను కూడా ఆఫీస్కి తీసుకెళ్తే సైట్ అది చూసిన తర్వాత మొత్తం 10 ఎకరాల వెంచర్ అది పులిమామిడి విలేజ్ కింద మహేశ్వరం మండలంలో ఒక 10 ఎకరాల సైట్ ఉంది. 6 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది నా కింద భూమి అని చెప్పేసి ఆయన పాస్ పుస్తకాలు చూపించాడు జంజనం కోటేశ్వరరావు. ఆ వెంచర్లో మనకి ఒక 183 గజాలు ప్లాట్ నెంబరు 90 అది మీకు రిజిస్టర్ చేస్తానని చెప్పేసి అన్న మీదట దానికి కట్టాల్సిన ధర గురించి నేను అగ్రిమెంట్ కింద ఒక 7 లక్షలు అగ్రిమెంట్ అతను నాకు ఇచ్చాడు. డిసెంబరు 16, 2021 7 లక్షలు అగ్రిమెంట్ ఇచ్చాడు. మిగతా ఆ ప్లాట్కి ఇంకో 11 లక్షలు కడితే ప్లాట్ మనకు అవుతుందని చెప్పేసి ఆ 11 కూడా నాకు వడ్డీ కింద ఇవ్వండి, ఆ తర్వాత మీకు చేసి పెడతాను, వడ్డీ కూడా కలిపి ఈ ప్లాట్ ఇస్తానన్నాడు. సరే అని చెప్పేసి 11 లక్షలు కూడా వడ్డీ కింద ఇచ్చాము. దానికి కూడా నోట్ రాశాడు, చెక్ ఇచ్చాడు. అప్పటి నుంచి నమ్మకంగా 1 సంవత్సరం నేను ఆగాను అతనికి సైట్ వచ్చుద్దేమన్నది. అతని కారణాంతరాల వల్ల ఎందుకో మరి ఆ సైటు మిగతా 4 ఎకరాలు రాలేదు, 6 ఎకరాలు అట్లాగే ఉండిపోయింది. దానికి వాల్యూ కూడా పెరిగింది. అతను అమ్ముకుంటే వాళ్ళ డబల్ అయింది అది. అయితే నా డబ్బులు ఆపటానికి ఇంకా కొంతమంది డబ్బులు కూడా ఇట్లాగే ఆపాడు. ముడ్డు కింద తీసుకొని ఈ మధ్య మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నేను గెలుస్తానని చెప్పేసి పార్టీ పెట్టి చేస్తున్నాడు. ఈ కొద్ది మనుషుల్లో మా డబ్బులని నువ్వు దగ్గర వేసుకొని నువ్వు పార్టీ పెట్టి అందరికీ ఎందుకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా చేయడం, పెద్ద పెద్ద పార్టీల ముందు నువ్వు ఒక పార్టీ పెట్టి ఎట్ట గెలిచే అవకాశం ఉందా, నువ్వు డబ్బులు ఇవ్వాలి అంటే నేను పార్టీ పెడతాను గెలుస్తానని చెప్పేసి ఆయన మేనేయాలో ఆయన ఉన్నాడు. యాక్చువల్గా మన ఎలక్షన్ సీజన్లోనే నేను ఈ పని చేసి మంగళగిరిలో చేసి ఉంటే రేపు పొద్దున అతను నాకు వచ్చే రూపాయి పోగొట్టాడు, నేను ఎమ్మెల్యే అయ్యేదాన్ని పోగొట్టాడు, నా రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడు అనుకుంటాడేమో అని చెప్పేసి ఉద్దేశంతో నా రూపాయి రేపైనా వసూలు చేసుకుందాం, నా దగ్గర సత్యం ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది అని చెప్పేసి నేను డిపార్ట్మెంట్లో కూడా రెవెన్యూలో కూడా నేను క్యాడర్లో ఉన్నానని చెప్పేసి పోలీసులు అండతో చేసుకుందాం అని చెప్పేసి అతను కూడా 17 ఎకరాల భూమి ఉంది నిడుముక్కల గ్రామంలో. అది అమ్మైనా సరే కట్టొచ్చు అతను. అయితే అతనికి ఉద్దేశం ఎట్టుందని ఇప్పుడు దాకా అనేక సార్లు నెలకు 2 వాయిదాలు, 1 వాయిదా, 3 వాయిదాలు ఇట్లా 2021 సంవత్సరం కంప్లీట్గా నేను అడగలేదు. 1 సంవత్సరం ఆగుతానన్నా. 22 కంప్లీట్గా అడిగా, ఇవ్వలేదు. 23 కంప్లీట్గా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మన ఎలక్షన్ సీజన్లో నేను ఈ విధంగా ముందుకు రాకుండా వారిని రాజకీయంగా అతని భవిష్యత్తును ఎందుకు మనం నిర్మూలించాలని చెప్పేసి నేను ఆగి రేపు కౌంటింగ్ కాబట్టి ఈరోజు వచ్చా. అతనికి ఎన్ని ఓట్లు వస్తాయో ఏందనేది కూడా సర్వవిదితున్న లోకంలో. కానీ అతను రేపు పొద్దున గెలిచేది నేనే 1 లక్ష మెజార్టీ అని అంటున్నాడా. ఇటు వైసీపీ కానీ అటు తెలుగుదేశం కానీ గెలవదని లెక్కలు. సరే అది ఆయన ఇష్టం. నేను రేపు వస్తే వచ్చినాక ఓడిపోయాను, నేను నా మనస్తాపం ఉంది, ఇప్పుడు మాట్లాడలేను అంటాడని చెప్పి ఇవాళే వచ్చా. నేను నా భార్య పిల్లల్ని తీసుకొని అతను పెట్టిన ఆఫీస్కి వెళ్ళా. ఆ మంగళగిరి బైపాస్ రోడ్లో ఒక బిల్డింగ్లో పైన ఉంటే అసలు అతను నోటికి వచ్చినట్టు నేను ఇస్తాను, నెలలో ఇస్తాను అంటాడు. మా అమ్మాయి ఒక తారీఖు చెప్పాయా, మా నెలలో ఇస్తే ఏ తారీఖు ఇస్తావు, ఇవాళ 3వ తారీఖు వచ్చిన 3లోపు ఇస్తావా గట్టిగా చెప్పు. ఇప్పుడు మా నాన్న ఒక్కడే చేసి ఆయన ఏమో మంచితనం మీద అడుగుతావు అంటే నువ్వు వాయిదాలు ఇస్తున్నావు, 40 లక్షల దాకా ఇవ్వాలి కదా, నువ్వు ఏంటి కార్యక్రమం అలా అని చెప్పేసి అంటే ఇంకా టైం పట్టుద్దేమో, ఇంకా 10 రోజులు పట్టుద్దేమో, నేను తారీఖు చెప్పలేను, అది ఇస్తాను ఇది ఇస్తాను అంటున్నాడు. ఆ క్రమంలో నేను మాట్లాడుతుంటే అతని దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డులు 2-3 పెట్టుకొని ఇతను కొట్టండి, వెళ్ళకపోతే నెట్టండి అని చెప్పేసి దౌర్జన్యంగా మాట్లాడాడు. అక్కడ ఆడపిల్లలు, నా భార్య, నా కూతురు, నా మనవరాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ ముందు నా మీద 67 సంవత్సరాల వయసు నాది, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను. నా డబ్బులు తీసుకొని అతని దగ్గర అధర్మం ఉంది, అబద్ధాలు ఉన్నాయి, అన్నీ ఏదో పొలమాయిస్తాడు. ఈయన గారు నాకు వచ్చే సైడ్ పోగొట్టాడు అంటాడు. నేను నీ దగ్గర డబ్బులు ఇచ్చి నీ సైడ్ ఎందుకు పోగొడతాను, ఇంకెవరికో ఏదో చేయబోయాడు అంటాడు, తక్కువ కమ్మంటాడు. నేను తక్కువ కమ్మంటే నువ్వు అమ్ముతావా, నేను ఎందుకు చెప్తాను తక్కువ కమ్మని. ఇవన్నీ ఏలో గొర్ర పెడితే ఎన్నపోస రాదనే సామెతలాగా అబద్ధాల కూరుగా తయారయ్యి
జనం డబ్బులు ముడి కింద వేసుకుని ఇప్పుడు నాకు 40 లక్షలు, విజయవాడ ఆయనకు ఒక 20 లక్షలు, ఇంకొక ఆమె ఉంది, ఆమె కూడా వస్తుంది మీడియా ముందుకు రేపు పొద్దున, ఆమెకి ఈ డబ్బులు ఇవ్వాలి. ఈ రకంగా అతని చరిత్ర బ్యాక్గ్రౌండ్ వెనకమాల అంత పెట్టుకొని మీడియా ముందు మాత్రం నేను అసలు సత్యహరిశ్చంద్రుడికి స్వయాన తమ్ముడు, నేను ఎవరికి రూపాయి ఆపను, నేను చాలా నిజాయితీ పరుణ్ణి, అసలు ధర్మమే నా ఇంటి పేరు అని చెప్పేసి మంగళగిరిలో ప్రచారం చేసుకొని నేను పద్మశాలీల లీడర్ని, ఇక్కడ పద్మశాలీల ఓట్లు నాకు తప్పితే ఎవడికి పడవు అని చెప్పేసి నిన్నటిదాకా విర్రవీగాడు. మరి రేపు పొద్దున కౌంటింగ్ కదా, మరి పద్మశాలీలు అందరూ గెలిపించారో లేదో కాలమే చెప్పుద్ది. నాకైతే వెనకమాల ఎవరు లేరు, నన్ను ఈ విధంగా పురమాయించడానికి ఏ పార్టీ లేదు. నా డబ్బులు నాకు రావాలా, నా 40 లక్షల చిల్లర నాకు రావాలా. అతను వచ్చేదానికి నాకు మీడియా మిత్రులుగా మీరందరూ సహకరించండి. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ గారికి, సిఏ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి నేను వెళ్ళబోతున్నాను. అది కూడా తీసుకుంటాను.